సాతాను ఏం చేస్తాడో తెలుసా? జల్లిడి పడతాడు మిమ్మల్ని. ఏంటి జల్లిడి పట్టేది? మీ భక్తిని, నీ విశ్వాసాన్ని, నీ ఆత్మీయతని, నీవు నడిచే విధానాన్ని, నీ పద్ధతిని, నీ మాట తీరుని, ఇవన్నీ కూడా సాతాను నిన్ను చెరలో వేసి జల్లిడి పడతాడు. జాగ్రత్తగా ఉండు. సాతాను శోధిస్తాడు, జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు సంఘంలో బాగున్న వారికి కొందరికి చెప్తున్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? కొందరే సాతానుని చెరలో పడబోతున్నారు. హల్లెలూయా. ఇది మీరు ఈ రోజు గురించి కాదు, ఇప్పుడు కూడా దేవుడు మీతో మాట్లాడేది ముందున్న రోజుల గురించే మాట్లాడుతున్నాడు మీతో కూడా. ఆమేన్. ఎందుకంటే ఇది ప్రవచనాత్మకమైన గ్రంథం. హల్లెలూయా. ప్రవచనాత్మకమైన గ్రంథం ఇది. ఇప్పుడు అనుకోకుండా మీరు ముందున్న దినాల్లో కూడా ఇప్పుడు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా రాబోయే దినాల్లో మిమ్మల్ని కూడా, సంఘంలో ఉన్న మీ కుటుంబాల్లో కూడా కొంతమందిని సాతానును చెరలో అయిపోతున్నాడు. జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అన్ని విషయాలు చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి.